నేను చెప్పుకోలేని పరిస్థితి, మేము సర్పంచ్లో మా పరిస్థితి ఏందని చెప్పలేని పరిస్థితి అయిపోయిందన్న. ఏ ఊరన్నా మనది? రేపాక సర్పంచా మీరు? రేపాక మానకొండూరు కాన్స్టిట్యున్సీ, ఇల్లంతకుంట మండల్, రేపాక విలేజ్. ఎంత జనాభా ఉంటది అక్కడ? మా దగ్గర 5,500 జనాభా, 2,000 ఓటర్స్ ఉంటారు. అబ్బో, చాలా పెద్ద ఊరు కదా, మేజర్ విలేజ్. చాలా పెద్ద. ఇంతకుముందు ఎంపీటీసీ అయినా, ఇప్పుడు సర్పంచ్. వెరీ గుడ్. అయితే మొన్న పైసలు వచ్చినాయా ఇవి సర్పంచ్లై? అన్న వచ్చినాయి అన్న, 15 ఫైనాన్స్ పైసలు వచ్చినాయి. ఎంత మీ గ్రామానికి ఎంత వచ్చినాయి? మా గ్రామానికి టోటల్ గా 8,35,000 వచ్చినాయి. దేని సరిపోతే అవి? రోడ్లో మొరం కొట్టిస్తుంది కూడా సరిపోనట్టునే అవి. 15 ఫైనాన్స్ చాలా కొద్దిగా. అరే ఇంకా రావాలనుకుంటా, దాదాపు ఇంకో 2,000 కోట్లు ఉన్నట్టున్నాయి పెండింగ్. రావాలన్న. సరే, మరి మీరు మరి వైరల్ అవుతున్నారు, మీరు అందరు ఫోన్ చేస్తుండొచ్చు మీకు. ఇబ్బందిగా అనుకోవాలా, లేకుంటే కావాల్సుకొని జరుగుతుందా ఏందనేది తెలియట్లేదు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా దీన్ని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో మొత్తం అదే వైరల్ చేస్తారు. అసలు నువ్వు హీరో అయిపోయినావు. ఓకే, హీరోగా సర్పంచ్ కి అవమానం అనేది చెప్పుకోవాలా, లేకుంటే సర్పంచ్ వైరల్ అవుతున్నా చెప్పుకోలే పరిస్థితి అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రైట్ అన్న, రైట్. సో ఆయనది మానకొండూరు నియోజకవర్గము, రేపాక అన్న విలేజ్. సో పరిస్థితి అది. అంటే ఇప్పుడు ఆయన, నేను లెటర్ ఉంది, పాస్ ఉన్నది, చూసి అయినా పంపించవచ్చు కదా, చూపించా పాస్ ఏందని. అటు నెడితే అయిపోతుంది, అందులోకి వెళ్ళిపోతారు కదా గేట్లకి వెళ్ళి. ఎట్లుంటుంది చూడరు పోలీసులది, వెనక లేదు ముందు లేదు. ఇక నువ్వు అరెస్ట్ చేయాలి ఆడున్నోళ్ళని అంటే కథమే. ఇక వాడు ఎవడైనా కావచ్చు, ఎత్తుకపోవడం లేసుడే. ఇక అంతకుమించి ఏం లేదు ఇక వాళ్ళది.